మనందరికీ తెలుసు బుక్స్ చదవడం మంచిదని. బట్ స్టిల్ ఎందుకు చాలామంది చదవలేకపోతున్నారు? ఒక బుక్ మన లైఫ్‌ని మార్చగలదు అని మనకు తెలుసు. కానీ ఎందుకు మనం బుక్ ఓపెన్ చేయడానికి కూడా స్ట్రగుల్ అవుతున్నాం? టుడే వి విల్ ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్. దిస్ వీడియో మే బికమ్ ద రీజన్ యు పిక్ ద బుక్ టునైట్. ఒక స్టూడెంట్ ఒక బుక్ కొనుక్కున్నాడు. ఈ బుక్ చదివితే లైఫ్ చేంజ్ అవుతుందని అన్నాడు. డే 1 4 పేజెస్ వరకు చదివాడు. డే 2 2 పేజెస్ మాత్రమే చదివాడు. డే 3 బుక్ టేబుల్ మీద ఉంది. డే 10 బుక్ షెల్ఫ్‌లో ఉంది. 1 మంత్ తర్వాత ఆ బుక్ అంతా డస్ట్ పట్టి ఉంది. మనసులో తెలియని ఏదో ఒక బాధ. మన డ్రీమ్స్ కూడా ఇలానే డస్ట్‌లో కలిసిపోతున్నాయి. స్టోరీ సరదాగా అనిపిస్తోంది కదా! బట్ థింక్ అగైన్. ఈ స్టోరీ మనది కాదా? We don't have a reading problem. We have a distraction problem. We don't have a time problem. We have a priority problem. Phone notifications, reels, short dopamine bursts. బుక్ చదవడానికి పేషెన్స్ కాదు. మైండ్ దగ్గర ఫోకస్ స్టామినా లేదు. బికాస్ స్క్రోలింగ్ బికేమ్ ఈజీ, థింకింగ్ బికేమ్ హార్డ్. అందుకే మనకు చదవాలనిపించదు. రీడింగ్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్. రీడింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. బుక్స్ చేంజ్ మైండ్ సెట్, ఐడెంటిటీ, డెసిషన్స్, హ్యాబిట్స్, కాన్ఫిడెన్స్. వన్ పవర్ఫుల్ లైన్ ఇన్ ఏ బుక్ మన జీవిత దశ దిశను మార్చేస్తుంది. సైలెంట్గా మన మైండ్లో ఫియర్ ఇది. వాట్ ఇఫ్ ఐ రీడ్ ఎ లాట్ అండ్ నథింగ్ చేంజెస్? Here is the truth. Books won't change your life if you don't change your actions. Books gives a seed, but you must plant it in life. A book can give you someone else 20 years experience in 20 days. A book is a secret meeting with the greatest minds in history. Information will change your marks. Books will change your destiny. Start with books that make you think, make you better, make you dream. Just you should love the topic. Choose self-improvement, productivity, mindset, relationships, biography, career skills. Right book at right time is life-changing event. మార్నింగ్ 10 మినిట్స్, నైట్ 10 మినిట్స్. ఈ 2 టైమ్స్ బ్రెయిన్ కామ్గా ఉంటుంది. లెర్నింగ్ కెపాసిటీ పీక్లో ఉంటుంది. స్క్రోలింగ్ టైం నుంచి 20 మినిట్స్ తీసుకోండి. లైఫ్ చేంజ్ అవుతుంది. ఒక సింపుల్ ఫార్ములా. జస్ట్ రీడ్ 2 పేజెస్ డైలీ. హైలైట్ 1 లైన్ దట్ హిట్ యూ. అప్లై 1 స్మాల్ యాక్షన్ నెక్స్ట్ డే. దట్స్ ఇట్. Books not for knowledge. Books are for action. Your greatest enemy of reading is not laziness. It is a smartphone addiction. Yes. So, place your book where your phone sleeps. Your book will wake up your dreams. Tomorrow's you will thank today's you if you just read 2 pages a day. ఫ్యూచర్లోని మీరు ఈరోజు మీరు చదివిన ఆ 2 పేజెస్కి థ్యాంక్స్ చెప్తారు. 1 book, 1 line can change your whole life. Start today, read tonight, grow every day. Read today, lead tomorrow. ఇట్లు ప్రేమతో మీ శ్రేయోభిలాషి TFS విక్టరీ టాక్స్.